హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో కూర అరటికాయలతో క్రిస్పీగా ఉంటే అరటికాయ ఫ్రై చేసి చూపిస్తానండి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. సాంబార్లోకి అలాగే పప్పుల్లోకి సైడ్ డిష్గా చేసుకోవచ్చు. అరటికాయ పైన తొక్క తీసేసి 2 ముక్కలుగా చేసి ఈ విధంగా పల్చగా వెడల్పాటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్లు తీసుకుని కొద్దిగా 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే అవి రంగు మారకుండా ఉంటాయండి. అలాగే ముక్క కూడా మెత్తబడకుండా ఉంటుంది. అలాగే ముక్కకి ఉప్పు పట్టి వేగిన తర్వాత చాలా బాగుంటుందండి. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దీనికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే 4 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, సూజీ తీసుకోవాలి. 1 టీ స్పూను మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు తీసుకుని ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అన్ని పొళ్ళు వేసి కలిపింది ఒక ప్లేట్లో వేసుకోవాలి. అరటికాయ ముక్కలకి అద్దుకొని పెనం పైన కాల్చుకోవడానికి వీలుగా ఇలా పళ్ళెంలో వేసుకోవాలండి. నీటిలోంచి తీసిన వెంటనే ఈ విధంగా ఈ పౌడర్ అంతా కూడా పట్టించాలి. ఈ మసాలా మిశ్రమం అంతా కూడా ఈ ముక్కలకి పట్టించి ఈ విధంగా పెనం పైన కాల్చుకోవాలండి. పెనము హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ముక్కలు ఒకటిగా వేసుకోవాలి. ఒక సైడ్ కాలాక మరో సైడ్ కాల్చుకొని తీసుకోవాలండి. అంతే అండి. ముక్కలన్నీ కూడా బ్యాచ్లుగా 2-3 సార్లు కాల్చుకోవాలండి. అంతే అండి. ఈ విధంగా కాల్చుకొని సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుంది. పెనం పైన పట్టినన్ని వేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒక పక్క కాలాక రెండో పక్క తిప్పుకోవాలి. మూత తీసి చూస్తున్నాను, చూడండి, ఒక పక్క బాగా కాలిపోయింది. రెండో పక్కకి తిప్పేసుకుంటున్నాను. అంతే అండి. ఇవన్నీ కూడా తీసేసి మరొకసారి వేసుకోవాలి. మనము కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఈ విధంగా బ్యాచ్లుగా వేసుకోవాలి. అంతే అండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇది నాకు గోవాలో ఉండేటప్పుడు అక్కడి ఫ్రెండ్ చెప్పారండి. వాళ్ళు ఈ విధంగానే చేసుకుంటారు అరటికాయ ఫ్రైని. వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్ళినప్పుడు ఈ విధంగానే చేసి పెట్టారు. నాకు బాగా నచ్చింది. తర్వాత నేను మాడిఫై చేసి ఈ విధంగా అయితే చేసుకుంటాను. వాళ్ళు వేసే మసాలా కారం సపరేట్గా ఉంటుందండి. అవి మిరియాల్లా ఉంటాయి కానీ మిరియాలు కాదు. చిన్న చిన్న గుత్తులుగా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, కూరగాయల మార్కెట్లో. వాటిని తీసుకొచ్చి ఎండబెడతారు. అలాగే పచ్చిగా కూడా తింటారు. అది ఒక చిన్నగా మనము కొరికామంటే నాలుక పైన చిమచిమలాడుతూ రోజంతా మండుతూనే ఉంటుందండి. అంత కారంగా ఉంటుంది. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కాల్చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నామండి. ఇది సాంబార్లోకి కానీ పప్పుచారు చేసినప్పుడు కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేయవచ్చు. చూడండి, లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఎంత బాగుందో. ఇది స్నాక్ లాగా కూడా తినేయచ్చండి. ఈవినింగ్ టీ టైంకి స్నాక్ లాగా కూడా చేసి పెట్టొచ్చండి. పిల్లలు చక్కగా తింటారు. పిల్లలకి చేసేటప్పుడు వారికి బటర్తో కానీ నెయ్యితో కానీ కాల్చి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇదండి అరటికాయతో ఫ్రై. క్రిస్పీగా ఉండే ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా చేసే వాటికంటే కూడా ఈ విధంగా ఒకసారి వెరైటీగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఒకసారి మీకు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.